హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో తొలి ఏకాదశి వచ్చేసింది కదండి. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ ఏకాదశి మనందరికీ ఎంతో స్పెషల్ కదా. నేనైతే లిటరల్లీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నా అనమాట. సో తొలి ఏకాదశి నాడు ఆ రోజు ఖచ్చితంగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా. సో మార్నింగే హెడ్ బాత్ చేసేసి మొత్తం అంతా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే పొద్దున్నే నేను వంట పనులు అవన్నీ ఫినిష్ చేసుకున్నానులేండి. ఎందుకంటే పిల్లలకి కాలేజ్ ఉందనమాట. వాళ్ళకి 6 days కాలేజ్ ఉంటుంది అండ్ ఫుల్ డే ఉంటుంది. సో వాళ్ళకి లంచ్ బాక్స్ అవి కూడా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మార్నింగే బ్రేక్ఫాస్ట్లు వంటలు అయితే ఫినిష్ చేసేసాను. తర్వాత ఫ్రెష్ అయ్యి అంత క్లీనింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు ఇంకా పూజకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ పిండి దీపాల కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ శనివారం కదా అండ్ అలాగే ఏకాదశి కదా, పిండి దీపాలు పెట్టుకుంటే మంచిదినని పిండి దీపాలు రెడీ చేస్తున్నా. అండ్ మా వారేమో అక్కడ పూజ రూమ్ అంతా ఆ షెల్ఫ్ అంతా క్లీన్ చేసి అక్కడ అన్ని అరేంజ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే సాటర్డే కదండి, ఆయనకి ఆఫీస్ ఉండదు. సో ఇంట్లోనే ఉండి ఐ విల్ హెల్ప్ యూ అన్నారు. సో ఆయన పూజ షెల్ఫ్ అదంతా సర్ది మొత్తం అవన్నీ చేస్తున్నారనమాట. ఇక్కడ పిండి దీపాలు రెడీ చేసుకుని వాటికి ఇలాగా నామం లాగా పసుపు కుంకుమలతో ఇలా పెట్టేసుకున్నాను. భలే బాగా అనిపిస్తాయి పసుపు కుంకుమతో ఇలా నామాలు పెట్టంగానే. చూడగానే అవి బుజ్జి బుజ్జి దీపాలు చూడడానికి భలే బాగుంటాయి. సో మనం 7 దీపాలు పెట్టుకుంటాం కదా, 7 రెడీ చేసేసుకున్నా. అండ్ ఇంకా మాకు హాల్లోనే ఒక సైడ్కి, అంటే డైనింగ్ హాల్లో ఒక సైడ్కి పూజా షెల్ఫ్ ఉంటుంది. అక్కడే అన్ని షెల్ఫ్ లోపలే అన్ని పెట్టుకుంటున్నాం అనమాట. ఇంతకుముందు మేమున్న పూజా షెల్ఫ్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం వెడల్పుగానే ఉందని చెప్పచ్చు. మా పాత ఇంట్లోదైతే మీకు గుర్తుండే ఉంటుంది, ఇలా స్టెప్స్గా ఉంటుంది అనమాట. ఎక్కువ ప్లేస్ అయితే ఉండదు కానీ చూడడానికి ముద్దుగా సరిపడా ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకటే షెల్ఫ్ ఇలా వెడల్పుగా ఉంటుంది అనమాట. సో అన్ని పటాలన్నీ అక్కడే పెట్టుకొని అన్ని అక్కడే చేసుకుంటూ ఉంటాను. సో వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంది కదండి, బ్రాస్ది, అదే పెట్టుకొని దానికి ఆ విగ్రహానికి సరిపడంత తులసిమాల రెడీ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే బయట పెద్ద పెద్ద తులసిమాలలు ఉంటాయి. పెద్ద విగ్రహం పెద్ద పటం అయితే అవి వేస్తే బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర చిన్న విగ్రహం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా తులసిమాలలోనే కొన్ని గులాబీ రేకులు కూడా యాడ్ చేసి దండలాగా తయారు చేసుకొని ఎంత సైజ్ కావాలో అది ఆ స్వామివారికి వేశాను. అండ్ అలాగే పిండి దీపాలు పెట్టడానికి ఇక్కడ మనకి తమలపాకులు వస్తున్నాయి కదండి, బ్రాస్వి, అవి అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను, షేర్ చేశాను కదా. సో అవి వేసుకొని అవి పెట్టుకొని దానిపైన పిండి దీపాలన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట. కాకపోతే పిండి దీపాలు తర్వాత వెలిగిద్దాము అని అనుకున్నాను. అందుకని నార్మల్గా ముందు దీపారాధన అయితే చేసేసుకొని 108 పువ్వులు ఉంటాయి కదండి, బంగారు పువ్వులు, వాటితోటి గోవిందనామాలు చదువుకుంటూ ముందు గోవిందనామాలు పూజ చేసుకుందామని అనుకున్నాను. సో అంటే దీపాలు వెలిగిచ్చేస్తే పిండి దీపాలు అక్కడే మనము బంగారు పువ్వులు కూడా వేస్తుంటాం కాబట్టి అది అంత సేఫ్ కాదు అని చెప్పి ముందు పిండి దీపాలు అయితే వెలిగించలేదు. నార్మల్ దీపారాధన చేసుకొని ముందు పూజ అంతా చేసుకొని ఆ తర్వాత దీపాలు వెలిగించా అనమాట. అండ్ పొద్దున్న మనము పిండి కలుపుకొని అన్ని రెడీ చేసుకునే అప్పుడే విష్ణు సహస్రనామాలు పెట్టేసుకున్నాను అనమాట ఇంట్లో. సో అవి వింటూ చదువుకుంటూ అలాగా విష్ణు సహస్రనామ పారాయణ కూడా అయిపోయింది. యాక్చువల్గా ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిదని అంటారు. రెగ్యులర్గా కూడా ఇంట్లో పొద్దున్నే మనం ప్లే చేసుకుంటూ ఉంటాం కదా, మనకు చదవడం రాకపోయినా సరే విన్నా సరే మంచిది అని అంటారు. సో ఇంట్లో ప్లే చేస్తే ఏంటంటే మనం ఒక్కరే చదువుకున్నట్టు కాదు కదా, ఇంట్లో అందరూ వింటారు కాబట్టి అందరికీ కూడా మంచిదే అని మనం మోస్ట్ ఆఫ్ అస్ మన ఇంట్లో మనం మార్నింగ్ చేసే పని అదే కదండి. అది ఏకాదశి నాడు ఖచ్చితంగా చేస్తూ ఉంటాం అనమాట, విడి రోజులు ఎప్పుడైనా స్కిప్ అయినా సరే. ఇంకా మొత్తం గోవిందనామాలు మిగతా శ్లోకాలు అవన్నీ చదువుకున్న తర్వాత పిండి దీపాలు అయితే వెలిగించేసుకున్నాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, అదే ప్లేట్లో నేను పూజ చేసుకున్నా, అదే ప్లేట్లో పిండి దీపాలను కూడా అరేంజ్ చేసుకున్నాను కాబట్టి ఇవి గోవిందనామాలు చదవడం అయిపోయాక వెలిగించా అనమాట పిండి దీపాలని. అండ్ ఆ దీపాల్లో పెట్టడానికి, ఒత్తు పెట్టడానికి ఇలా స్టాండ్ రింగ్ లాంటిది ఒకటి వేసుకున్నాం కదండి, అవి వేసుకున్న తర్వాత చాలా ఈజీగా వెలిగించగలుగుతున్నాను అనమాట. అండ్ దీపాలు కూడా మంచిగా ఇలా స్ట్రైట్గా వెలుగుతూ ప్రాపర్గా కనిపిస్తున్నాయి. లేకపోతే మనం సైడ్కి పెట్టుకుంటాం కదా, సో ఆ స్టాండ్లు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి, ఎస్పెషల్లీ ఇలాగా పిండి దీపాలు పెట్టుకోవడానికి. ఇంకా దీపాలన్నిటికీ కూడా పువ్వులు అయ్యి పెట్టి మంచిగా పూజ అయితే ఫినిష్ చేసుకున్నా, అంటే దీపారాధన అయితే ఫినిష్ చేసుకున్నా.
మన మనసులో ఏ ఆలోచన ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కోరిక ఉన్నా, ఏ విషయమైనా సరే ఎవరితో అన్నా షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా భగవంతునితో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. సో అలాగే ఏదున్నా ఆయనకే చెప్పుకుంటూ ఉంటా అనమాట. అంటే బేసిక్గా నాకు ఇది కావాలి, లేకపోతే ఇది తీర్చాలి, ఈ పని అవ్వాలి, ఇలాంటివి కొంచెం తక్కువే కోరుకుంటూ ఉంటాను. కోర్స్ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, చాలా విషయాలు ఆయన దయతో తీరాల్సినవి చాలా ఉన్నాయి. కానీ అవన్నిటికీ నా మించి నేను ఎప్పుడు కోరుకునేది సంతోషంగా మనశ్శాంతిగా ఉండేలా చూడు తండ్రి అని చెప్పి. ఎందుకంటే మనకి ఏ ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉంటే అన్నీ ఉన్నట్లే. మనకి అన్నీ ఉన్నా సరే సంతోషంగా లేవనుకోండి, ఏది ఉన్నా వేస్టే. సో అల్టిమేట్గా ఎవరికన్నా కావాల్సింది ఆ సాటిస్ఫాక్షన్ అండ్ పీస్, హ్యాపీనెస్, ఇవే కదండి. సో నేను భగవంతుడిని అదే కోరుకుంటూ ఉంటా. పాజిటివిటీని ఫీల్ చేయి తండ్రి, అంతా హ్యాపీగా ఉండేలాగా చూడు, ప్రశాంతంగా ఉండేలాగా చూడు అని చెప్పి. అందుకే ప్రతి వీడియోలో కూడా, లేకపోతే ఎప్పుడున్నా సరే నేను పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే నో వన్ ఈజ్ 100% పర్ఫెక్ట్. ఎదుటి వాళ్ళ విషయాల్లో తప్పులు అంచడమో, ఏదైనా విషయానికి మనం నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్ మాట అనడమో, ఇట్లాంటివన్నీ వద్దు నాకు అని అనుకుంటూ ఉంటాను అనమాట. అందుకని పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా మాట్లాడాలి, వీలైతే నవ్వుదాం, నవ్విద్దాం, అంతే. ఇంతవరకే ఆలోచిస్తారు అనమాట. చాలామంది ఓ నవ్వుతుంది, ఏం లేకపోయినా నవ్వుతుంది అని అనుకుంటూ ఉంటారు. నాకు ఇదివరకు కూడా అలా కమెంట్స్ వచ్చాయన్నమాట. బట్ దట్ ఈస్ వాట్ ఐ లైక్. ఏదున్నా లేకపోయినా మనిషి నవ్వుతూ ఉండాలి. నవ్వలేదనుకోండి ఇంకా బ్రతికి వేస్ట్ అనిపిస్తుంది నాకు ఒక్క ముక్కలో చెప్పాలని. అంటే ఏడిస్తే క్వశ్చన్ చేయాలి కానీ నవ్వితే కాదు అని అనిపిస్తుంది. కారణం అవసరం లే, జస్ట్ ఏ కారణం లేకుండా హ్యాపీగా నవ్వి చూడండి, చేంజ్ మీరే అబ్జర్వ్ చేస్తారు. సో నాలో ఉన్న ఆ నేచర్ నాకు బాగా నచ్చుద్ది అనమాట. సో అందుకని ఐ వాంట్ టు బి పాజిటివ్, స్మైలింగ్ అండ్ మేక్ ఎవ్రీ వన్ లాఫ్, అంతే. నేను అలాగే గోల్ చేస్తుంటా, అలాగే అల్లరి చేస్తుంటా. నా ఈ ఎనర్జీని, ఈ క్యారెక్టర్ని సస్టైన్ చేయి తండ్రి నన్ను అన్నం పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఐ వాంట్ టు బి పాజిటివ్ అండ్ హ్యాపీ, అంతే. సో అదే చెప్తుంటాను అనమాట. అదే కోరుకుంటూ ఉంటాను భగవంతుని దగ్గర కూడా. సో పూజ అంతా అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు అవి పెట్టేసా. ప్రసాదాలు ఎక్కువ చేయలేదులేండి, వడపప్పు, నువ్వుల లడ్డు అవి చేస్తాం కదా, అవి మాత్రమే పెట్టాను. అండ్ ఏకాదశి కాబట్టి నేను ఉపవాసం ఉంటున్నాను అనమాట. ఇంట్లో వాళ్ళకి మాత్రం వంట చేశాను. ఇంకా పూజ అయితే చాలా 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 బాగా జరిగిందండి. ఆ స్వామిని చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదని చెప్పచ్చు. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేసి అక్కడతో పూజ అంతా ఫినిష్ చేసుకున్నాను అనమాట. మా వారు కూడా మధ్యలో వచ్చి ఆయన దండం పెట్టుకొని వెళ్ళారు. అంటే ఇద్దరు కూర్చొని చేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా లేదనమాట అక్కడ. సో అందుకని ఒక్కొక్కరుగా చేసుకున్నాము. అండ్ పూజా మందిరం అయితే ఇలా స్పెషల్ డేస్లో చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి. ఎంతసేపు చూసినా టైమే తెలియదు అనమాట. తనివి తీరా అక్కడ కూర్చుని అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉంది, ఎంత చిన్నగా ఉంది, ఎంత డెకరేట్ చేసాం, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అక్కడ మనం కూర్చున్నప్పుడు ప్రశాంతత ఫీల్ అయ్యామా లేదా, ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందా లేదా అనేది మాత్రమే మ్యాటర్స్ కదండి. అందుకే భక్తి ఈజ్ వెరీ పర్సనల్ అని అంటూ ఉంటారు. సో ఎవరి భక్తి ఎలాంటిది అనేది వాళ్ళు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కదా. సో నా భక్తి అయితే ఇంతే. సో ఇలా చేసుకొని హాయిగా ప్రశాంతంగా ఆయన దగ్గర కూర్చొని అలా చూసుకుంటూ ఉంటే చాలు, మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక డివైన్ పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్తో ఫిల్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ చిన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆ పిండి దీపాల మధ్యలో, ఆ బంగారు పువ్వుల మధ్యలో తులసిమాల వేసుకొని అటు ఇటు శంఖ చక్రాలతోటి ఎంత బాగా కనిపిస్తుంది అంటే నేను అలా చూసుకుంటూ ఉండిపోయానండి. మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి కృప మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నానండి. సో చూసారు కదండి, నా పూజ అయితే ఇప్పుడే ఫినిష్ చేసుకున్నాను. చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా జరిగింది. అంటే ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని ఉంది నేను ఇలాంటి థాట్స్ ఏమీ లేకుండా, అఫ్ కోర్స్ అన్ని పనులు పొద్దున్నే అయిపోయినాయి. పిల్లలు కాలేజ్ ఉంది కాబట్టి వంట పనులు అన్నీ అయిపోయినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ నేను ఇంకా తర్వాత స్నానం చేసి అన్నీ రెడీ చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా ఈ తొలి ఏకాదశి పండుగను మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు పూజకి నేను మా అత్తమ్మ చీర కట్టుకున్నాను అండి. ఇది మా అత్తయ్య గారి శారీ అనమాట. అప్పట్లో వచ్చాయి కదా పట్టు శారీస్, అది కాకపోతే దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ లేక ఐ జస్ట్ పేర్డ్ ఇట్ అప్ విత్ సమ్ కలంకారీ బ్లౌజ్. బట్ ఎందుకు నా అత్తయ్య చీర కట్టుకోవాలని అనిపించింది. నేను కట్టుకోగానే కూడా మా వారు చూసి ఇది అమ్మ చీర కదా అని అంటున్నారు అనమాట గుర్తుపట్టి. ఆయనకు కూడా బాగా నచ్చింది. నేను అత్తయ్య చీర ఏమేమి కట్టుకున్నా సరే మా
వారు తెగ మురిసిపోతారు అండ్ చూసుకుంటా ఉంటారు అన్నమాట మాటికి. నాకు అది ఇష్టం యాక్చువల్లీ. సో అందుకని నేను కొన్ని అయితే అత్తయ్య చీరలు ఉంచుకున్నాను, వాటిని అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉంటాను, వీడియోస్లో కూడా మీకు షేర్ చేస్తుంటా కదా. సో అలాగా ఇది ఇంతవరకు కట్టుకోలేదు, ఈ రోజే కట్టుకున్నాను అనమాట. బాగుంది, అంటే ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో. బ్లౌజ్ ఇంకా పర్ఫెక్ట్ వేస్తే ఇంకా బాగుండేది, బట్ సమ్హౌ ఐ జస్ట్ పేడ్ ఇట్ లైక్ దిస్. సో ఈ చీర కట్టుకున్నాను అనమాట, భలే బాగుంది. అప్పట్లో వచ్చే పట్టు చీర అనమాట ఇది, కంచి పట్టు చీర. సో ఈ విధంగా అత్తయ్య గారి ఆశీస్సులు కూడా ఈ తులా ఏకాదశి రోజు మా అందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే లిటరలీ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు వస్తుందా తులా ఏకాదశి అని చెప్పి. ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ పండుగలు జరగలేదు. అంటే మనకంతా మే, జూన్, జూలై అంతా ఇట్లాగా ఎక్కువ పండుగలు విశేషమైన రోజులు చాలా తక్కువ ఉంటాయి కదా. సో తులా ఏకాదశి స్టార్ట్ అయింది అంటే ఇంకా మనకు వరుసగా అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఆషాఢం, శ్రావణం, వరలక్ష్మి వ్రతం, దసరా, దీపావళి, ఇట్లా వినాయక చవితి, ఇట్లాంటి అన్నీ వస్తుంటాయి. కాబట్టి ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఎప్పుడు వస్తాయా అని. ఎందుకంటే ఈ కమ్యూనిటీలో ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అన్నది నాకు తెలియదు. సో ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతాయి ఏంటి, ఎందుకంటే ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీస్లో అన్ని పండుగల్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారని వింటుంటాం కదా. సో ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో అందుకని ఎప్పుడు వస్తాయా పండుగలు అని ఎదురు చూస్తున్నాను. సో తులా ఏకాదశి అయితే రాని వచ్చేసింది. నెక్స్ట్ ఇంకంతా మనకి ఆషాఢం తర్వాత శ్రావణం స్టార్ట్ అయిపోతుంది, మన వరలక్ష్మి వ్రతం ఇవన్నీ అయితే స్టార్ట్ అయిపోతాయి. అసలు ఈ ఇంట్లో ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది కూడా నాకు ఏం ఐడియా లేదు వరలక్ష్మి వ్రతం. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం నాకు చాలా చాలా ఇష్టమైన పండుగ అనమాట. మీకు ఆల్రెడీ మన రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం నేను చాలా ఇంట్రెస్ట్గా ఒక ముందు నుంచి అన్ని ప్లాన్ చేసుకుంటూ, డెకరేషన్ కానివ్వండి, పూజ కానివ్వండి, బట్టలు కానివ్వండి, నగలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, ఒక్కటి కాదు అన్నీ కూడా నా చేతుల మీదుగా ప్రతిదీ చేసుకుంటూ ఉంటాను. ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను కదా. బట్ ఈ ఇంట్లో ఎలా చేస్తాను ఏంటి అన్నది నాకైతే ప్రస్తుతానికి ఎక్కువ ఐడియా లేదు, ఇంకా నేనేమి థింక్ కూడా చేయలేదన్నమాట. సో లెట్స్ సీ ఈ ఇంట్లో పండుగలు ఎలా అవుతాయో ఏంటో. తులా ఏకాదశి పండుగ అయితే చాలా బాగా జరిగింది. సో ఈ తులా ఏకాదశికి నేను ఉపవాసం ఉందామని అనుకున్నానండి. ఓన్లీ లిక్విడ్స్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలని అనుకున్నాను. సో అందుకని ఈసారి ఉపవాసం చేస్తున్నాను. నేను చాలా తక్కువే చేస్తాను ఉపవాసాలు, బట్ తులా ఏకాదశికి ఖచ్చితంగా చేయాలి అని అనుకుంటాను అనమాట. సో ఈసారి అన్ని కుదిరినాయి కాబట్టి అండ్ పిండి దీపాలు పెట్టుకొని పూజ కూడా చేస్తున్నా కాబట్టి ఈరోజు ఉపవాస దీక్ష చేస్తున్నాను అనమాట. సో రోడ్ పైన అన్ని గుళ్ళు అవన్నీ కూడా ఫుల్ రష్గా ఉన్నాయన్నమాట. ఈరోజు అందరూ గుడికి వెళ్ళాలని చూస్తుంటారు కదా, బట్ మాకు ఈరోజు గుడికి వెళ్ళడం అంత పాసిబుల్ అయ్యేలా లేదు. సో అందుకని ఇంట్లోనే పూజ చేసేసుకున్నాను అనమాట. దేవుడు ఎక్కడైనా ఉంటారు కదా అని చెప్పి. పాసిబుల్ అయితే డెఫినెట్గా గుడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని రావడం మంచిదే, కానీ ఈరోజు మాకు కుదిరేలా లేదు. సో అందుకని ఇంట్లోనే పూజ చేసుకున్నాం అనమాట. మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు. సో ఆయన కూడా నా తర్వాత ఆయన కూడా పూజ చేసుకున్నారు. సో అదండి మా తులా ఏకాదశి పండుగ అయితే ఇలా జరిగింది. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.